నిత్యం నడిచే తోవే హాస్టల్కి వచ్చేది అట్నుంచే బయటకు పోయేది అట్నుంచే అయితే ఈ రోజు హాస్టల్ యజమాని నిర్లక్ష్యం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చంపేసింది. రెప్పపాటులో ఆ యువకుడి ప్రాణం తీసేసింది. 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైపోయిన ఘోర ఘటన రాయదుర్గంలోని షణ్ముఖ హాస్టల్లో జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఒక హాస్టల్ ఓనర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇక్కడ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినటువంటి షేక్ అక్మల్ అనేటువంటి వ్యక్తి సంపులో పడి మరణించేటువంటి ఘటన తెలిసిందే. అయితే ప్రజెంట్ స్పాట్ అనేటువంటి ప్లేస్లో మనం ఉన్నాము. ఎగ్జాక్ట్లీ మనం చూసినటువంటి ఈ హాస్టల్ ఏదైతే ఉందో ఇదే మెయిన్ గేట్ ఇది. సో ఈ గేట్లోకి ఎంటర్ అయినటువంటి దాదాపు ఒక 3 అడుగులు వేయగానే మనకి ఇక్కడ సంపు కనిపిస్తుంది. సో నిన్న ఈ సంపు అంతా కూడా ఓపెన్ చేసి దీనిపైన క్యాప్ వేయినటువంటి పక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ మనం దీని డెప్త్ కూడా చూడొచ్చు. దాదాపు 6 ఫీట్ పైగా లోతు ఉంటుంది. అయితే ఈ సంపులో పడిపోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేక్ అక్మల్ అక్కడ మనకి సీసీ కెమెరా కనిపిస్తుంది. ఆ సీసీ ఫుటేజ్లో విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సో సీసీ ఫుటేజ్ బ్యాక్ వెళ్ళి చూస్తే అప్పుడు గేట్ తెరుచుకొని ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినటువంటి షేక్ అక్మల్ ఇందులో పడిపోయినట్టు నిర్ధారించుకొని మొత్తం అతన్ని పైకి తీసేటువంటి ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడు స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఈ ఘటన పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు. అయితే ఈ ఓనర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకునేందుకు ప్రజెంట్ ఉన్నారు. సో ప్రజెంట్ రూమ్మేట్ మనతో ఉన్నారు. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? ఈ ఖమ్మం జిల్లా ఇల్లందు. ఏ కంపెనీలో చేస్తారు? టెక్ వేవ్. అంటే ఏం జరిగింది? ఎందుకు వెళ్ళాడు బయటికి? నిన్న జిమ్ కోసం బయటికి వెళ్ళాడు. జిమ్కి అంటే వర్కౌట్ చేస్తూ ఉంటాడు. వర్కౌట్ చేయడానికి బయటికి వెళ్ళాడు. వచ్చే టైంలో ఎట్లా అంటే మీకు డౌట్ వచ్చిందా ఎంతసేపటికి రాకపోయేసరికి? మీకు ఎప్పుడు తెలిసింది అసలు? లేదు, పైన పీజీ ఓనర్ వచ్చి చెప్తే తెలిసింది మాకు. అంటే ఆయన బయటికి తీసి ఇది పరిస్థితి, మీ వాడు ఇట్లా సంపులో పడిపోయాడు, జారిపోయింటే అప్పుడు మేము వచ్చాం కదా. మీరు వచ్చేసరికి చనిపోయి ఉండను. మేము వచ్చేతలకి ఇంకా అక్కడ ఏం లేదు, కొద్దిగా ప్రెస్ చేసాం కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయేతలకి చెప్పాలి. మామూలుగా హాస్టల్ కాబట్టి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఈ తరుణంలో ఖచ్చితంగా అతడు ప్రికాషన్స్ తీసుకోవాలి. దాన్ని మోటార్ పడుతున్నప్పటికీ ఆ క్యాప్ను క్లోజ్ చేసి ఉంటే ఈరోజు ఒక ప్రాణం బతికి ఉండేది. కానీ అతడి నిర్లక్ష్యం కారణంగా బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. సో ప్రజెంట్ అతడి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి మార్చురీకి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. సో అక్కడ నుండి వాళ్ళ పేరెంట్స్కి డెడ్ బాడీని అప్పగించున్నారు. విడుదల జర్నలిస్ట్ అంజితో గచ్చిబౌలి నుండి ప్రణీత, TV9.